చాలరా. చెప్పమ్మా. నీ పెళ్ళం అనవసరమైన ఖర్చులు చేస్తుందని అనిపించట్లేదా నీకు? అనవసరమైన ఖర్చు ఏముందమ్మా, తనన్నీ ఇంట్లోకి పనికొచ్చేవి కదా ఉంటుంది. అయినా నువ్వెందుకు అన్నిటికీ అంతంత డబ్బులు ఇచ్చేస్తున్నావు దానికి? అమ్మా, సంధ్య జాబ్ మానేసి ఇంట్లో ఉంటుంది. తను ఏం కావాలన్నా నన్నే అడగాల్సి వస్తుంది. తను నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతుంది? చూడు, నేను ఎప్పుడు నీకు అచ్చేయి ఇచ్చేయని చెప్పలేదు, కానీ నువ్వు ఇప్పుడు చేస్తుంది మాత్రం నచ్చలేదు. అమ్మా, తన గురించి తప్పుగా అనుకుంటున్నావు. తప్పుగా అనుకుంటున్నానా? అవునులేరా, నేనేం చేసినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. నేను ఇంట్లో ఉన్నంతకాలం నేను చెప్పినట్లు జరగాల్సిందే, లేకపోతే నేను ఇంట్లో చెడిపోతాను. మీ ఇద్దరు ఉండండి. అమ్మా, ఇప్పుడు ఎందుకు చిన్నపిల్ల నాతో గొడవ పడుతున్నావు? నేను చెప్పినట్లు వింటావా వినవా? సరే, వింటాను. ఇంకెప్పుడు సంధ్యకి డబ్బులు ఇవ్వను. హ్యాపీ ఇప్పుడు? నువ్వు నా బంగారమిరా. సంధ్య, ఏమైందే? ఎందుకు బట్టలు సత్తున్నావు? వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఎక్కడికో ఒక దగ్గరికి, ఇక్కడి నుంచి దూరంగా. అరే, ఇప్పుడు ఏమైందని? ఏమైందో నీకు తెలీదా? అమ్మ ఏదో అంటది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనసులో పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే నువ్వు చేస్తుంది అస్సలు కరెక్ట్ కాదు. కొంచెమైనా అడ్జస్ట్ అవ్వాలి కదా. అడ్జస్ట్ అవ్వాలా? ఇంకెంత సర్దుకుపోవాలి? ఈ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని నా ఫ్రెండ్స్ అందరినీ వదులుకున్నాను. జాబ్ కూడా మానేసి నీ పైన నేను డిపెండ్ అయి ఉంటున్నాను. ఇంకా అడ్జస్ట్ అవ్వమంటున్నావు. ఇంకా అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు, అందుకే సర్దుకొని వెళ్ళిపోతున్నాను. సంధ్య, సంధ్య, నేను చెప్పేది విను. సంధ్య, కూర్చొని మాట్లాడుకుందాం కదా. సంధ్య, ఎక్కడికి రా? చెప్పా పెట్టకుండా వెళ్తోంది. సంధ్య అడ్జస్ట్ అవ్వలేదంటమ్మా, వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదులే. మ్యామ్, కేబుల్ బిల్. ఓ 10 రోజుల తర్వాత కడతాం బాబు. సరే మేడం, కిరాణా స్టోర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇంకా ఈ మంత్ ఖాతా క్లియర్ చేయలేదు. బాబు, ఓ 10 రోజుల్లో క్లియర్ చేస్తాం బాబు. సరే మేడం. రండి, మీరెప్పుడొచ్చారు? కూర్చోండి. ఇలా పెడుతూ వచ్చాను. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నాం. ఏం లేదు, ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి పెడుతున్నాం. ఇంకో 15 రోజులు ఉండం, అందుకే రెంట్ ఇస్తారేమోనని వచ్చాను. ఈ నెల కొంచెం కష్టంగా ఉందండి. మా అబ్బాయి ఉద్యోగం పోయింది. ఏదో లే ఆఫ్ వల్ల చాలామందిని తీసేశారట. ఇల్లు గడవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. అయ్యో, అలాగా? మీ కోడలు కూడా ఉద్యోగం చేస్తుందేమో కదా? లేదండి. అయ్యో, అలా ఎలా మానేసింది? ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కదా ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు గడిచేది. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయపడతారు. మా అబ్బాయి కోడలు కూడా ఇద్దరూ జాబ్ చేస్తారు. మా సహాయం లేకుండా వాళ్లే సంపాదించుకుంటున్నారు, మమ్మల్ని కూడా చూసుకుంటున్నారు. ఇంట్లో కోడలు కూడా ఉద్యోగానికి వెళ్తే పనులు ఎలా అవుతాయండి? ఇంకా ఏ కాలంలో ఉన్నారండి మీరు? నా కొడుకు కన్నా నా కోడలే ఎక్కువ సంపాదిస్తుంది. మనకి ఆ కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటే రోజు గడిచిపోయేది. ఇప్పుడు పిల్లలు అలా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి, ఎదగాలి అనే ఆశతో ఉంటారు. వాళ్ళని మనం ఆపలేం. ఇంకా ఇప్పట్లో ఇంట్లో పనులంటారా, పని మనిషి నుంచి మిషన్ల దాకా చాలానే ఉన్నాయి. నిజమేనండి, పిల్లల్ని నా చేదస్తంతో కట్టేద్దాం అనుకున్నాను. అయినా మీ కోడలు మీరు చెప్పారని జాబ్ మానేసిందంటే మిమ్మల్ని చాలా గౌరవిస్తోంది. సరేనండి, వెళ్ళి వస్తా. ఊరి నుంచి వచ్చాక రెంట్ తీసుకుంటాను.